భయం లేని వారిగా ఉంటున్నాం. చూడండి, మన ఇంట్లో ఒక కత్తిపీట ఉంటుంది. ఇంకా లేనివారు ఇంకా దేనితోనైనా షాక్ అయినా కత్తిని ఏదైనా సరే ఆడవాళ్ళు ఏం చేస్తారు? వాటితో చెప్పాలి, ఉల్లిపాయలు కూరగాయలన్నీ కూడా కట్ చేస్తూ ఉంటారు. హల్లెలూయా. దాంతో నీ పిల్లను భర్తను హత్య చేసే వారికి ఎప్పుడన్నా ఉన్నావా? గమనించండి, ఎప్పుడన్నా ఉన్నావా? మనము హత్య చేసేవారు ఉన్నావా? హల్లెలూయా. ఈరోజు హత్య చేస్తానికి మన మధ్యకి మంచి ఆయుధం ఒకటి వచ్చింది. కత్తితోనో కత్తిపీటతోనో కాదండి, సెల్ ఫోన్ ద్వారా. హల్లెలూయా. తెలియని దృశ్యాలు ఎన్నో నీ భర్తకు తెలియకున్నా, నీ భార్యకు తెలియకున్నా వాటి ద్వారా నీ హత్య చేస్తున్నావు. వాటి ద్వారా అనేకమైన దృశ్యాలు చూస్తూ నీ భర్తను మరణించే రీతిగా, నీ భార్య మరణించే రీతిగా హత్య చేసేవారుగా మనం ఉంటున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు వాక్యం ఏమనుందంటే, ఆ మొట్టమొదటిగా మాట మరొకసారి చదువునా. అతిక్రములని దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరము పొందును. దేవుని స్తోత్రం. ఒకప్పుడు ఎలా ఉన్నావు? నువ్వు దేవునిలోకి వచ్చాక, నువ్వు దేవునితో సంభాషణ కలుగుతుంటాం ప్రారంభించిన కాడి నుండి నీవు కనికరము, ఎందుకంటే వాటినన్నిటినీ ఒప్పుకుంటూ వస్తూ ఉండగా నా దేవుని కృప నీ మీద కుమ్మరించగలుగునుగా. వర్ధిల్లబడే వరకు ఉండాలంటే ఒప్పుకుంటూ ప్రారంభించాలి. అది ఎలా ఒప్పుకోవాలంటే మన దేవుని యందు ఒప్పుకుంటూ ప్రారంభించాలి. దేవుని స్తోత్రం. అయ్యా, నేను ఒక దినాన్ని ఈ రీతికున్నా, ఈ రోజు నీ సన్నిధానములో నేను అడిగే అర్హత కూడా లేనివాడిని, నా పైన కృప చూపించయ్యా. హల్లెలూయా. మనం అనుకుంటాము మంచి మందిరం కట్టాము, ఈ మందిరంలో యేసుప్రభులు గారు ఉంటారేమోనని. హల్లెలూయా. ఉంటారు యేసుప్రభు ఈ మందిరంలో? ఎంతమంది నమ్ముచున్నారు ఉంటారని? ఉన్నారా యేసుప్రభు ఈ మందిరంలో? ఉన్నారా? చెప్పండి, ఉన్నారా? హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య ఆకాశం మీద సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడు. హల్లెలూయా. సొలొమోను రాజు ఏమన్నాడు తెలుసా? మందిరం కట్టి, ప్రభువా నీవు ఆ సింహాసనం మీద నుండి ఇక్కడే నివాసం ఉంటావని నేను కట్టలేదు. కొన్ని దుర్మార్గులు, దుష్టులు, వ్యభిచారులు, దొంగలు, తాగుబోతులు, జోజగాళ్ళు, కుటుంబంలో నెమ్మది లేని వారు ఒక మందిరం అనేది ఉంటే అందులో కన్నీరు కారిస్తే అక్కడికి వచ్చి నువ్వు అలా దర్శించి వెళ్ళిపోతావని కట్టేనయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిత్యము ఇక్కడ నివాసము చేస్తాకి ఎలా వస్తాడంటే, నువ్వు కన్నీరు కారుస్తున్నప్పుడు అలా వచ్చి దర్శించి వెళ్ళిపోతారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సమస్తాన్ని కూడా సంచరిస్తున్న మహోన్నతుడై ఉన్నాడు. నువ్వు ఏ స్థలంలో ఉన్నా, నీవే గృహంలో ఉన్నా, నువ్వు ఆర్థిక ఇబ్బందులు రాలేకపోయినా, నువ్వు మంచంలో మూలుగుచు ఉన్నా, నువ్వు ప్రార్థన కలుగుంటే అక్కడే నా దేవుడు నీ మధ్యన నిలబడును గాక. నీవే స్థలంలో ఉండి మూలుగుతూ గొప్పవలే ప్రకాశింపు చేస్తూ ప్రార్థన కలుగుంటావో, ఎప్పుడైతే ఒప్పుకుంటూ ప్రారంభిస్తావో అక్కడే నా దేవుడు నీకు సమీపంగా నిలబడును గాక. పరిశుద్ధాత్మ దేవుడు చదివిస్తున్నాడు. నీకున్న ఆ అతిక్రమలన్నీ విడిచిపెట్టేసి దేవుని మహిమలో వర్ధిల్లబడుదురు గాక. హల్లెలూయా. చదువున వాక్యాన్ని, నిత్యము భయం కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు. భయం కలిగిద్దా మనకు? అసలు ఉంటుందా భయం? మన పిల్లల్ని మాట్లాడేటప్పుడు, లేదంటే భార్య భర్తలు విసులు మాట్లాడేటప్పుడు, ఇరుగువారితో భయం ఉంటుందా? అమ్మో ఈ మాట నేను మాట్లాడకూడదు అన్న భయం ఉంటుందా నీలో? బాప్తిసం తీసుకునేటప్పుడు కొన్ని వడవడికి నిబంధనలు చేసుకుంటారు. అయ్యా, ఈ లోకానికి దూరముగా నీకు దగ్గరగా, ఈ నాలికని ఏ పాపము అంటేనేవను. హల్లెలూయా. అగ్ని జ్వాలలు లాంటిది ఈ నాలికకి, పాపం అంటే నీవను అని అంటావు, వలలో పాలిపంతులు అవుతావు. అయినా ఇక్కడ వాక్యం మాట్లాడుతుంది. హల్లెలూయా. నిత్యము భయము కలుగుతూ
దేవుని యందు బ్రతకాలి. భయం లేకుండా భక్తి రాదు. భయం ఉంటేనే దేవుని భక్తి వస్తుంది. నువ్వు భయపడుతూ దేవుని చూడాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ సంవత్సరముల వరకు ఎన్ని దినాలు వేస్తాయని గణపరిచేది. ఇక నుండి అయినా ఈ సంవత్సరం నుండి వచ్చే సంవత్సరం వరకు ఒక తీర్మానం చేసుకోండి. అయ్యా, వారంలో ఎన్ని రోజులు ఉపవాసం, నెలలో ఎన్ని రోజులు ఉపవాసాలు ఉండాలి. హల్లెలూయా. ఉండగలుగుతున్నామా? ప్రార్థన చేయగలుగుతున్నామా? దేవుని యందు ఆనందించగలుగుతున్నామా? నీవు నిత్యం భయపడుతూ ఉన్నట్లయితే నీకు తెలియని అద్భుతాలన్నీ నీ జీవితంలో జరుగునుగాక. చదువునమ్మా, కిందికి చదువు. హృదయాన్ని కఠినపరుచుకునేవాడు అంత అవసరమా మనకి? ఆ హృదయం ఎందుకు అంత కఠినపరుచుకోవాలి? మన నోరు సోదరులో ఉండి మన మాటలో జాగ్రత్తగా ఉంటే కీడులో ఎప్పటికీ పడమా. దేవుని స్తోత్రం. కొంతమంది చూడండి, గొడవడేటప్పుడు అనవలసిన మాటలన్నీ లబా 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 అనేసి అప్పుడు అంటారు, చనిపోయేకి ఎవడు చూస్తాడు. హల్లెలూయా. కీడులో పడవలసిన అంత అవసరం ఎందుకు నీకు? నీ నోరుని కాసుకో, నీ నోటు మాటని కాసుకో. నువ్వు కీడులో పడవలసిన అవసరం లేనే లేదు. నిత్యము భయపడినట్లయితే నీ కుటుంబం ఆశీర్వదించబడునుగాక. భయపడాలి నిత్యము. నువ్వు భయము నీలో కలిగితే దేవుని మహిమ కలుగునుగాక. కింద చదవండి. పురుషునికి పక్కకు రండి, స్త్రీలో ఉండవద్దు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి దినాన నీతో నాతో మాట్లాడుచున్నాడు. మనం ఎంత భయము కలుగు దేవుణ్ణి మహిమపరుస్తామో, నీవెంత భయపడుతూ యేసయ్య నామములో ఘనపరచగలుగుతామో దేవుడి కృపను అంతగానో చూడగలుగుతాం ఈరోజు. హల్లెలూయా. అందుకే చూడండి, ఒక మాట నేను ముగించేస్తాను. కీర్తన గ్రంథం 1వ అధ్యాయం 3 వచ్చి ఒకసారి చూద్దాం. కీర్తన గ్రంథం